చివరికి ఏ స్థాయిలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూస్తే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, పులివెందుల్లో 600 టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసినాం. ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్లో లేదు, కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని. దట్ ఈస్ ద ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది. ఒకవైపున రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది. రైతులకు ఇచ్చిన హామీలు మోసంగా తేలుతూ ఉన్నాయి. ఇంతకుముందు లాస్ట్ ప్రెస్ మీట్లో నేను చంద్రబాబు నాయుడు రైతుల కోసం ఏం అన్న మాటలు ప్లే చేసి చూపించిన, ప్లే చేసి చూపించిన మీ అందరి సమక్షంలోనే జరిగింది. పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీ బాబా 20,000 ఇస్తానన్న మాటలు ప్లే చేసి చూపించిన ఇక్కడ ఇదే టీవీలోనే. మళ్ళీ ప్లే చేస్తే రిపీట్ అవుతుంది కాబట్టి ఐఎమ్ స్పేరింగ్ దట్ గెస్చర్. రైతులకు ఇచ్చిన ప్రతి మాట మోసంగానే తయారైపోయింది. రైతుల బ్రతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయి. రైతులకు హక్కుగా ఉండాల్సిన ఇన్సూరెన్స్, ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసినారు. ఇన్పుట్ సబ్సిడీ సమయానికే సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ దొరకకుండా పోయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈ క్రాప్ వ్యవస్థ తెరమరుగైపోయింది. తూతూ మంత్రంగా ఈ క్రాప్ అంటే ఈ క్రాప్ చేశామన్నట్టుగా తయారయ్యాయే తప్ప అసలు ఒక పంట పొలంలో రైతును నిలబెట్టించి ఆ రైతు వేసిన ఆ పంట మధ్యలో ఆ రైతు నిల్చుని ఫోటో తీసి జియో ట్యాగ్ చేసి ఇది ఈ రైతు, ఇన్ని ఎకరాలు ఈయన రైతు వేసినాడు, ఈ ఎకరాల్లో ఈ పంట ఈయన వేశాడు అనే దాన్ని ఆర్బీకేకు అనుసంధానం చేసి దట్ ఈస్ కాల్డ్ ఈ క్రాప్. ఆ తర్వాత ఆ ఆర్బీకే పరిధిలో ఆ రైతుకు ఎక్కడ నష్టం జరిగినా కూడా, గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడ ఉన్నా కూడా